హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మార్నింగ్ టైంలో షూట్ చేసినట్టు మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈరోజు మన ఇంట్లో అయితే ఈ తీగను నేను క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ తీగను నేను అప్పుడప్పుడు హాలిడేస్లో క్లీన్ చేస్తూ ఉంటా, బట్ ఈ మధ్య అయితే చాలా రోజులు అయిందనమాట. ఫైనల్గా ఈ రోజు అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. క్లీన్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఎండిపోయినటువంటి ఆకులు తీసేసి తీగ కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పైకి లాగి కడతానన్నమాట. సో ఈ తీగ మధ్యలో ఒక పిచ్చుక గూడు పెట్టింది. దాన్ని క్లీన్ చేద్దామంటే మా సార్ కానీ పిల్లలు కానీ అస్సలు ఒప్పుకోలేదు. దాంతో నీకు అవసరమా, దాన్ని అలా ఉంచే, అది నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కదా అనేసరికి నాకు కూడా కొంచెం సెంటిమెంట్ అనిపించి దాన్ని అయితే అలా ఉంచేసాను. సో ఫైనల్గా క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మార్నింగు చక్కగా స్వీట్ సంబంధించినటువంటి మనము ఒక సేమియా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఎందుకంటే పండగ కదా, స్వీట్గా ఉండాలనే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో సేమియా తినేసిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, సో అన్ని పనులు అయితే చూపించలేము. ఎందుకంటే ఇది 3 మినిట్స్ వీడియో కాబట్టి 3 మినిట్స్ లోపే వీడియో పెట్టాలని ఒక చిన్న షార్ట్ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన ఇంటి ముందు పండగ పూట గంగరెద్దు అయితే వచ్చిందండి. సో మన కిందున్న వాళ్ళైతే గంగరెద్దుకి కొంచెం ఫుడ్ పెట్టారు అండ్ దానికి వాటర్ తాగించారు అండ్ కొంత మనీ అయితే నేను పంపించాను, తను కూడా ఇచ్చింది. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా మన గడప మీద అయితే అది ప్యాడేసి వెళ్ళింది అనమాట. సో మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పండగ పూట కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గడప మీదే పేడ వేసిందండి. సో అది మేమైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఫైనల్గా పండగ కాబట్టి మేమంతా రెడీ అయిపోయినాము అండ్ దేవుని ముందు దీపారాధన అయితే స్టార్ట్ చేసాము. నేను మా సారు, పిల్లలు రెడీ అయ్యారు కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో ఇంటి యజమాని పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కాబట్టి మోస్ట్లీ నేను మా సార్తోనే పూజ చేయించడానికి ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. సో మా సార్ ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత మా కుల దేవతలైనటువంటి జెండా అంటే సేవాబాయి, హత్తిరామ్ అని, మేరమ్మ తల్లి, దండియాడి అని మా కులదేవతలు ఉంటారన్నమాట. బయట జెండా మీకు అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంటుంది గేట్ మన మెట్ల మీద. సో అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా మేము పూజ చేసుకున్నాము. సో కొబ్బరికాయ కూడా కొట్టాము. సో మా ఇంట్లో దసరా అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాము అండ్ కొన్ని రీల్స్ కూడా నేను తీసాను, అవి మన ఇన్స్టాలో ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఇది మన చిన్న మినీ బ్లాగ్. థ్యాంక్ యూ.